హలో నమస్తే. H1B అంశాలతో పాటు అమెరికాలో H1B వీసా హోల్డర్లకి వేజ్ పెంచడం, దాంతోపాటు లే ఆఫ్స్, ఈ అంశాలన్నింటిపైన ఈరోజు మనతో మాట్లాడడానికి ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఏంటి లాటరీ పూర్తయిందా? H1Bకి సంబంధించిన ప్రాసెస్ ఇది $100 వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాసెస్ కదా ఇది. ఏం జరుగుతుంది ఇప్పుడు? లాటరీ పూర్తయిందా? ఎంతమందిని సెలెక్ట్ చేశారు ఏంటి? ఇప్పుడు లాటరీ అన్నది March 19th ఖతం అయిపోయిందండి అప్లికేషన్ ఫైల్. కానీ ఈ లాస్ట్ వీక్ ఏం చేసినట్టే మనకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిండ్రు. ఎవరెవరైతే సెలెక్ట్ అయినా వాళ్ళందరికి వచ్చింది. ఇప్పుడు ఈసారి కొత్తగా మనకు కొన్ని రూల్స్ వచ్చినాయండి. ఒకటి ఏంటంటే మనకు ఫైలింగ్ ఫీజు ఒకటి పెట్టిండ్రు $230. ఇంకోటి ఏంటంటే ఎవరైతే బయటి దేశం నుంచి లోపలికి తీసుకురాదలుచుకున్నారో వాళ్ళకు $100,000 ఫీజు అనేది కొత్తగా వచ్చింది, ఇదివరకు లేకుండే. ఇంకోటి ఏంటంటే ఇదివరకు అందరు కూడా ఒకటే లెవెల్లో చూసేది. ఇప్పుడు ఏంటంటే లెవెల్ వాళ్ళంటే లీస్ట్ సాలరీ వాళ్ళకు ఒకటేసారి ఛాన్స్ ఇస్తారు. అదే లెవెల్ 4 అంటే వాళ్ళకు హై సాలరీ, దాదాపు డబుల్ ఉంటుంది సాలరీ, వాళ్ళకు 4 టోకన్లు వస్తాయి అన్నట్టు. లెవెల్ 1 అంటే లీజ్ సాలరీ వాళ్ళకి 1 టోకను, హై సాలరీ వాళ్ళకి 4 టోకన్. ఈ రెండు కూడా కొత్త సిస్టమ్ తోటి లాటరీ చేసి మనకు అయిపోయింది. అయితే ఇప్పుడు April 1st కల్లా లాటరీ కంప్లీట్ అయిపోయింది అని చెప్పి డిక్లేర్ చేసేసిండ్రు. ఇప్పుడు మనకు June 30th లో సెలెక్ట్ అయిన వాటికి June 30th లోపల H1B ఫైల్ చేసుకోవాలి వాళ్ళు. ఓకే, అంటే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఇదివరకు అంటే ఉట్టి ఇప్పుడు మీ YNR గారి పేరు, ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్, డేట్ ఆఫ్ బర్త్, పాస్పోర్ట్ ఇన్ఫర్మేషన్, లెవెల్ ఆఫ్ సాలరీ, ఎంప్లాయర్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లేబర్ కండిషన్ అప్లికేషన్, తర్వాత మీ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, తర్వాత జాబ్ రిక్వైర్మెంట్, ఆ పొజిషన్ కు డిగ్రీ అనేది రిక్వైర్మెంట్, అవన్నీ కూడా, తర్వాత ఫీజు కూడా. ఇప్పుడు ఇదివరకు ఏమో 230 అనేది టోకెన్ మనీ, ఇప్పుడు అసలు ఫీజు అన్నది ఇప్పుడు మేము ఫైల్ చేయాలన్నట్టు. ఏది June 30th లోపల. సో ఎంతమంది సెలెక్ట్ అయ్యారని ఏమన్నా నంబర్ తెలుస్తుంది సార్ మనకి? ఇప్పుడు మనకు వాళ్ళు అనౌన్స్ చెయ్యరు ఇప్పుడు, కానీ ముందు అనౌన్స్ చేస్తారండి. వాళ్ళు టోటల్ గా 20,000 ఏమో మాస్టర్స్ కోటా, ఓకే, 65,000 ఏమో బ్యాచులర్స్ కోటాలు ఉంటదండి. అంటే మాస్టర్స్ కూడా బ్యాచులర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇవి కాకుండా వాళ్ళు నార్మల్ గా ఒక 15,000-20,000 ఎక్స్ట్రా సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఎందుకంటే ఈ మధ్యలో జాబ్ పోయే వాళ్ళు ఉంటారు, కొందరు H1B డినై అయింది, కాన్స్టేట్ లో డినై అయింది, ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్యాక్టరీ చేసుకుని ఒక 15,000-20,000 ఎక్స్ట్రా సెలెక్ట్ చేస్తారు నార్మల్ గా. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్ గా ఒక 100,000 అయితే సెలెక్ట్ అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మోర్ దెన్ 1 lakh సెలెక్ట్ అయింది. సో అందులో మన ఇండియన్సే దాదాపుగా 60% ఉంటారండి. మళ్ళా మన తెలుగు వాళ్ళే అందులో మళ్ళా దాదాపుగా అంటే 1,00,000 సెలెక్ట్ అయితే దాదాపు 30-40 వేలు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉంటారు. ఓ మై గాడ్. ఓకే ఓకే, వీళ్ళు ఇప్పుడు జూన్ 30th లోపు మిగతా డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. 1,00,000 మందిని అప్రాక్సిమేట్లీ సెలెక్ట్ చేశారు అనుకుందాం. ఈ 1,00,000 మందికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని 85,000 వాళ్ళు ఇచ్చే వీసాలు అంతేనా? H1B 85,000 వీసాల కంటే తక్కువ ఉన్నాయనుకోండి, 10,000 5,000 H1B వీసాలు మిగిలిపోయి ఉన్నాయనుకోండి, అప్పుడు మళ్ళీ అప్లికేషన్ తీసుకొని మళ్ళీ లాటరీ బిల్ అవడం ఉంటుందా? అవునండి. ఇప్పుడు June 30th లోపల మేము ఫైల్ చేయాలి. వాళ్ళు June 30th కు వాళ్ళకు ఒక July 1st వాళ్ళకి ఒక పిక్చర్ వచ్చేస్తుంది, ఎంతమంది ఫైల్ చేస్తారు, ఎంతమంది ఫైల్ చేయరు. అయితే ఈసారి మేమేమనుకుంటామంటే సెకండ్ లాటరీ ఉంటదేమో అనుకుంటాం. ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే బయట దేశం నుంచి H1 మీద తీసుకురాదలుచుకుంటారో వాళ్ళ మీద $100,000 ఫీజు ఇంపోజ్ చేసిండ్రు కదా. అవును. అయితే కొందరు ఏంటంటే ఇప్పుడు అది కోర్టులో చెల్లదేమో, లేదంటే ఇమిగ్రేషన్ మాకు ఎగ్జామ్షన్ ఇస్తదేమో అని చెప్పి కూడా H1B ఫైల్ చేశారు. ఓకే, వాళ్ళకి సెలెక్ట్ అయిన తర్వాత ఒకవేళ కోర్టు కనుక వాళ్ళ ఫేవర్ గా రూల్ చేయకపోయినా, ఇమిగ్రేషన్ వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వకపోయినా కూడా వాళ్ళు H1B ఫైల్ చేయరాదు. ఒకవేళ ఫైల్ చేసినా $100,000 కట్టాలంటే చాలా తక్కువ కంపెనీస్ చేస్తాయి. కాబట్టి మేమేమనుకుంటామంటే కొంత ఈ 85,000 అనేది ఫిల్ కాదేమో. కాకపోయినప్పుడు ఏం చేస్తారంటే July 1st నుంచి తర్వాత ఎప్పుడైనా ఏం చేస్తారంటే ఇదివరకు ఉన్న ఏది March 19th లోపల ఫైల్ అయిన అప్లికేషన్స్ ఉంటాయి కదా, అందులోకెళ్ళి మళ్ళీసారి తీస్తారు. మళ్ళీసారి అప్లికేషన్ ప్రాసెస్ పెట్టరు. ఇదివరకు ఉన్న దాంట్లోకెళ్ళి తీస్తారు. ఓకే, సో ఈ H1Bకి డిమాండ్ తగ్గినట్టేనా సార్? పోయినసారి గతంతో పోలిస్తే ఈసారి డిమాండ్ తగ్గినట్టే కదా? అప్లై చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది కదా? తగ్గిందని నేను అనుకుంటాను అండి. ఒకటి ఏంటంటే మ్యాస్ లే ఆఫ్స్ ఉన్నాయి చాలా కంపెనీస్. కొన్ని ఏంటంటే
H1Bs ఫైల్ చేయాలంటే సిటిఓ దగ్గర దాకా వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏం చెప్తారంటే మాకు సిటిఓ దగ్గర నుంచి పర్మిషన్ రావాలని చెప్తారు వాళ్ళు. సో అట్లా చాలా కంపెనీస్ డిస్కరేజ్ చేస్తున్నాయి. కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్ని కూడా మేము H1Bs ఫైల్ చేయమని చెప్పేసినాయి. ఫ్లోరిడాను, టెక్సస్ అటువంటి గవర్నమెంట్ మేము ఫైల్ చేయమని చెప్పేసినాయి. తర్వాత సో ఇవన్నీ చేయబట్టి కొద్దిగా డిమాండ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ట్రంప్ ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్, ఇవన్నీ కూడా కలిపితే కొద్దిగా డిమాండ్ లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ ఖచ్చితంగా తగ్గిందండి. జాబ్ మార్కెట్ పైన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్ ఈ డిమాండ్ తగ్గడం అనేది? అంటే ఓవరాల్ గా జాబ్ మార్కెట్ డైనమిక్స్ బాగా చేంజ్ అయిపోయినాయండి. నేను ఇప్పుడే ఒక సర్వే చూస్తున్నాండి. ఈ మధ్యలో టాప్ 5 కంపెనీస్ ఉంటాయి కదా, గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ, ఇటువంటి కంపెనీస్ అన్ని వాళ్ళు ఫైల్ చేసిన H1Bs లో దాదాపుగా 80% ఆఫ్ ద H1Bs ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాపిక్ నేనే చేసిన వాళ్ళు. ఓకే, దాంట్లో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళని మాత్రమే, దాంట్లో ఎక్స్పర్టైజ్ వాళ్ళు చేస్తుండ్రు అన్నట్టు. ఓకే. ఇంకోటి ఏంటంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే, ఇప్పుడు వాడలేదనుకోండి, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాడాలి, ప్రతి ఒక్కరు వాడాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు నేను కంప్యూటర్ వాడను, నేను సెల్ ఫోన్ వాడను అన్న వాళ్ళ పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. అవును, వెనకబడిపోతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒక పని చేసేదాన్ని చాలా ఈజీ చేసేసిందండి. ప్రతి ఒక్క పని కూడా బాగా ఈజీ చేసేసింది. మా డ్రాఫ్టింగ్స్ లో కానివ్వండి, ఎటువంటి వాటిలో కూడా పని ఈజీ చేసింది. ప్రోగ్రామ్ లో కానీ ప్రతి ఒక్క కంప్యూటర్ ప్రోగ్రామర్ వాడుతుందండి, ప్రతి ఒక్కరు కూడా వాడుతుంది. ఓకే. అయితే దీంతో ఏమైందంటే ఒక 5 మంది 6 మంది లేదా అంటే 10 మంది చేసే పని ఒకటి చేస్తారు. ఇక కొందరైతే చెప్తారు ఎట్లా అంటే 100 మంది చేసేది 1000 రోజులు చేసేది ఇది నాకు 2 రోజులు చేస్తాను చెప్తాను వాళ్ళు. అంటే నేను కంప్యూటర్ ప్రోగ్రామర్ కాదు, నాకు అది తెలియదు కాబట్టి నేను చెప్తాను. నాకు తెలిసినంత వాటికైతే మినిమం 5 to 10% చేసే పని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక పర్సన్ చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు, ఎఫెక్టివ్ గా అబ్సల్యూట్లీ ఎఫెక్టివ్ అండి. కొన్ని ఎట్లా ఉంటాయి అంటే అండి, ఇప్పుడు నేను జూనియర్ లాయర్ తీసుకోవాలంటే మాకు ఇక్కడ కనీసం $1,00,000 పెట్టాలి. $1,00,000 పెడితే జూనియర్ లాయర్ వస్తాడు. మా దగ్గర ఇక్కడ మా దగ్గర జూనియర్లు ఉండరు, ఎంప్లాయీస్ అన్నట్టు. మినిమం $1,00,000 పెట్టి వానికి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. నేను సరే నాయన ఇది డ్రాఫ్ట్ చేయరా, ఎందుకంటే నేను కొద్దిగా బిజీ ఉంటా, డ్రాఫ్టింగ్ లేదు, సో నేను వానికి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేసడానికి అర్ధగంట పడుతుంది. ఆయన తర్వాత వాడు మళ్ళీ డ్రాఫ్ట్ తీసుకొచ్చిన తర్వాత దాని కరెక్షన్ అసలు 15 నిమిషాల నాకు మొత్తం డ్రాఫ్ట్ అయిపోతుందండి. ఎంత మంచి డ్రాఫ్ట్ చేస్తుంది అంటే నేను ఇంకొక 3 జన్మలు ఎత్తినా అంత మంచి డ్రాఫ్ట్ చేయాలి. ఆ డ్రాఫ్ట్ కరెక్ట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే దాంట్లో ఉంటాయి. జస్ట్ గైడ్ చేయడం ప్రాపర్ గా చేయాలి అంతే. దాన్ని గైడ్ చేయడం ప్రాపర్ చేయాలి. ఎంత మంచిగా చేస్తుంది అంటే అసలు ఎందుకంటే జీనీ అని ఉండే, ఏది ఇట్లా అనగానే ఇట్లా తీసుకురామని తీసుకొస్తుంది చూడండి, అట్లా చేసి పడేస్తారు. ఓకే. సో దాంతో కూడా ఏమైందంటే జాబ్ మార్కెట్ మీద ఓవరాల్ ఇంపాక్ట్ అయిపోయింది. ఓకే. అన్ని కంపెనీస్, ఫేస్బుక్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా మస్తు వాటిని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టినాయి. సరే ఏంటి సార్ పరిస్థితి? నేను విన్నా ఒరాకిలే 30,000 మందిని లే ఆఫ్ చేసింది అని విన్నా. వాళ్ళందరూ H1B పైన ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు అందులో. అంటే అందరూ H1B ఉంటారని గ్యారంటీ ఏం లేదు, కానీ కొద్దిగా మాత్రం ఎక్కువ మంది ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటారు. కనీసం 10,000 కన్నా ఎక్కువ మంది ఉంటారు. అంటే మనది నార్మల్ గా 30-40% తెలుగు వాళ్ళు ఉంటారు. 3-4 వేల మంది తెలుగు వాళ్ళు కంపల్సరీ లే ఆఫ్ అయినట్టే అంటారు, ఇంకెక్కువ ఉంటారు. వాళ్ళు అనౌన్స్ 30,000 అంటే ఇంకెక్కువ కూడా ఉంటుంది. ఒరాకిల్ కూడా బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది దాని మీద బాగా ఇన్వెస్ట్ చేసి వాళ్ళు రిడక్షన్ చేసినండి. మేము ఎవ్రీ డే ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ పెడతామండి. మేము ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. నార్మల్ గా మా కాన్ఫరెన్స్ కాల్ కు 100 మంది వస్తారండి. మేము ఒక 30 మంది దాకా ఆన్సర్ ఇస్తాం ఫ్రీ. ఇప్పుడు వచ్చే 100 మందిలో దాదాపు 20 మంది ప్రతి రోజు మాకు లే ఆఫ్ అయినా చెప్తాను. ఓ మై గాడ్, అలార్మింగ్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనల్ని ఫస్ట్ లే ఆఫ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం H1B అన్నది ఇమిగ్రేషన్ లాయర్లు, ఫైలింగ్ ఫీజు, పొలిటికల్ ప్రెజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకోటి ఏంటంటే పొలిటికల్ గా ఏమంటారు అంటే, అరే నాయన అమెరికన్ సిటిజన్ ఏమో నువ్వు లే ఆఫ్ చేసినావు, H1B పెట్టుకున్నావు అంటారు కదా. అవునుగా మరి, అవునంటారు కదా. దానికోసం కూడా మనల్ని లే ఆఫ్ ఎక్కువ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఒకసారి లే ఆఫ్ చేసిన తర్వాత వాళ్ళు నార్మల్ గా H1Bs మళ్ళీ తొందరగా హైర్ చేయరు. గ్రీన్ కార్డు ఫైల్ చేసడానికి వీలు ఉండదు, అందులో చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి వాటి.
సో ఒకసారి అది కొంచెం ఇంపార్టెంట్ ఏమో సార్, చాలామంది వ్యూవర్స్కి అవసరం ఉంటుందేమో. ఇప్పుడు లే ఆఫ్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు కదా, మనం వాకిలు మాట్లాడుకున్నాం 3,000 4,000 తెలుగు వాళ్ళు ఉండొచ్చు అని. చాలా కంపెనీస్లో అవుతున్నాయి, చిన్న చిన్న కంపెనీస్లో కూడా అవుతుంటాయి. వాళ్ళందరికీ అక్కడ ఉండడానికి సంబంధించిన అవకాశం ఏంటి, వాళ్ళ ముందు ఉన్న అవకాశాలు ఏంటి, వాళ్ళ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. ఇది ఒక పెద్ద ట్రాప్ అయిపోయిందండి. ఇంతకు ముందు మన టీవీలో కూడా వేరే దగ్గర కూడా ఏం చెప్పినామంటే B2 ఫైల్ చేసుకుని 6 months ఉండొచ్చు అని చెప్పినాం మనం. అందరు లాయర్ కూడా చెప్పిండ్రు. USCIS ఇమిగ్రేషన్ ఏం చేసిందంటే వెబ్సైట్ లో ఏం చెప్పిందంటే, అరే నాయనా నువ్వు జాబ్ పోతే నువ్వు ఇండియా పోనక్కర్లేదురా నాయనా, నువ్వు పని చెయ్యి, ఇక్కడనే ఉండి B2 అప్లై చేసుకో. నువ్వు B2 పెండింగ్ ఉన్నా కూడా, B2 అప్రూవ్ అయినా కూడా నీకు మధ్యలో జాబ్ వస్తే H1B ప్రీమియం ప్రాసెసింగ్ చేస్తే B2 H1 అప్రూవ్ చేస్తామని చెప్పింది. ఓకే. ఇప్పుడు అందరిని ఏం చేసినాం, B2 అంటే విజిటింగ్ వీసా. అవును. అయితే మేము అందరిని ఏం చేసినాం, నాయన మీరు B2 ఫైల్ చేసుకుని రా అని చెప్పినాం. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫిబ్రవరి నుంచి గవర్నమెంట్ ఏం చేసిందంటే B2 ఫైల్ చేసి H1B ఫైల్ చేసిన వాళ్ళకు రిజెక్ట్ చేస్తుంది. ఇంకోటి వైఎన్ఆర్ గారు అర్థం చేసుకోవాలి, 2016 ట్రంప్ వచ్చినప్పుడు కూడా రిజెక్షన్స్ మాకు బాగానే వచ్చినాయి. కానీ అప్పుడు ఏం చేసేదంటే, రిజెక్ట్ అయినప్పుడు ఏం చేసేదంటే ఇండియాకి తీసుకొచ్చి మళ్ళీ H1B ఫైల్ చేసుకుని మళ్ళీ ఇండియా స్టాంపింగ్ చేసుకొని వెనకకు రావచ్చు. ఇప్పుడు $1,00,000 కట్టాలి కదా, ఇప్పుడు $1,00,000 కట్టాలి, అక్కడ వీసా స్టాంపింగ్ లేదు కదా. సో ఈ రెండు లేవు కాబట్టి పరిస్థితి గిలగిల అయిపోతుంది మాకు. అయితే ఇప్పుడు మాత్రం లే ఆఫ్ అయిన వాళ్ళని ఏం చేయాలంటే, మీరు ఏమేమి రికమెండ్ చేస్తానంటే, నీకు ఏవో స్కిల్ సెట్ తక్కువ ఉండి లే ఆఫ్ అయినావు కాబట్టి, నువ్వు ఇండియాకు వచ్చినా అంత మంచిగా ఉండవు కాబట్టి నువ్వు F1 తీసుకొని F1 ట్రాన్స్ఫర్ చేసుకోని చెప్తున్నాం మేము. H1B F1 గా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. F1 ట్రాన్స్ఫర్ అక్కడనే ఉండి చేసుకోవచ్చు. B2 అంటే విజిటింగ్ వీసా కన్నా F1 ట్రాన్స్ఫర్ చేసుకుంటే నీకు ఆపర్చునిటీ అప్రూవ్ అవ్వడానికి చాలా మంచిగా ఉంటుంది. ఓకే. సో అక్కడ మళ్ళీ స్కిల్స్ పెంచుకొని మళ్ళీ ఉద్యోగాలు ఎత్తుకొని ఆ ప్రాసెస్ మళ్ళీ మొదలు పెట్టుకోవాలి అతను. ఇంకా అంటే వైఎన్ఆర్ గారు F1 మీద పోయేటప్పుడు అతని ఇంటెన్షన్ అన్నది మళ్ళీ ఇండియాకి రావడం అన్నది ఇంటెన్షన్ ఉండాలి. ఓకే, ఉండాలి. మీరు అర్థం చేసుకుంటాను. అయితే వాళ్ళప్పుడు ఎందుకంటే ఇప్పుడు అతని స్కిల్ సెట్ డౌన్ అయింది కాబట్టి లే ఆఫ్ అయింది కాబట్టి, అతను ఇండియాకి వచ్చినప్పుడు స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి, ఆ పర్టికులర్ స్కిల్ సెట్ US లో టెక్నాలజీలో నెంబర్ 1 కాబట్టి ఆ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ఏదో కోర్స్ ఏదైనా చేస్తే బెటర్. అది అందరికీ వర్తించకపోవచ్చు కదా, పర్టికులర్ సాఫ్ట్వేర్ పీపుల్కో వాళ్ళకి పనికి వస్తుందేమో. మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికైనా వర్తిస్తుంది అది F1 అనేది? F1 ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు జర్నలిస్ట్ ఉన్నారనుకోండి, జర్నలిస్ట్ లే ఆఫ్ అయిన అనుకోండి, స్టిల్ మీకు ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఉంటది కదండి, టెక్నాలజీ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు వెనకటి ఎప్పుడు టీవీ ఛానల్ ఎట్లుండే, ఇప్పుడు టీవీ ఛానల్ కు ఒక టీవీ ఛానల్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, ఇప్పుడు టీవీ ఛానల్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది. ఆ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ లా మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా, తప్పే ఉంది. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే 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 సార్, ఇప్పుడు ఈ లే ఆఫ్స్ ఇంపాక్ట్ హైదరాబాద్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఎవరి వాళ్ళకి ఇచ్చినా నెక్స్ట్ అమెరికా అని చెప్తూ ఉంటారు కదా. ఈ పిల్లలందరి ఫ్యూచర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది సార్? అక్కడ ఉన్న వాళ్ళు ఉద్యోగాలు పోగొట్టుకొని వెనక్కి రావాల్సిన పరిస్థితి, ఉద్యోగాలు పోగొట్టుకుని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఒక పక్క ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్ ఒక పక్క ఉంది, వీసాలకు సంబంధించిన ఛాలెంజ్ ఇంకో పక్క ఉంది. ఏంటి ఇక్కడ విద్యార్థుల పరిస్థితి? ఎప్పుడు కూడా ఏమంటారండి, టోస్ మీద నిల్చుంటే మనిషి ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది. మనం మంచిగా లేజీగా వైఎన్ఆర్ గారు నాకు జీతం ఇస్తారు, పని చేయకున్నా జీతం ఇస్తాడు, ఇంప్రూవ్ కాకున్నా జీతం ఇస్తాడు, అక్కడ కూర్చుంటే జీతం ఇస్తాడంటే లేజీ అయిపోతాం. వైఎన్ఆర్ గారు నన్ను తీసేస్తానికి ఛాన్స్ ఉంది, నా టెక్నాలజీ మంచిగా లేదేమో, వైఎన్ఆర్ గారు నన్ను తీసేస్తారేమో ఈ ఛానల్ నుంచి అని చెప్పి ఏం చేయాలంటే ప్రతిసారి మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము. ఓకే. ఇప్పుడు క్రికెటర్స్ ఉంటారు, ఎట్లుంటారు, కొద్దిగా కిందికైనా తీసి పడేస్తారు వాళ్ళు. సో వాళ్ళు ఎట్లుంటారు, ఆల్వేస్ దే ఆర్ ఆన్ ద టోస్. కరెక్ట్. సో వాళ్ళు యూ కెన్ సీ ద ఇంప్రూవ్మెంట్, వాళ్ళు లేకపోతే తీసి పడేస్తారు. సో అలాగే క్రికెటర్స్ మాదిరి స్పోర్ట్స్ పీపుల్ మాదిరి మన వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేయాలండి. F1 కానీ H1 కానీ వాళ్ళు అలాగే బిహేవ్ చేసి టోస్ మీద ఉంటేనే బెటర్. ఓకే. ఇది మన జనరేషన్ ఇంప్రూవ్మెంట్ కూడా లేజీ జనరేషన్ పోతుంది. యాక్టివ్ వాళ్ళే, టోస్ మీద ఉన్న వాళ్ళే మంచిగా డెవలప్ అవుతారు. ఓకే ఓకే. ఈ వేజ్ పెంచడం ఏంటి సార్? వేజ్ ఏదో పెంచారు అని విన్నాను, H1B హోల్డర్స్ సంబంధించిన వేజ్. March 26 కు వాళ్ళు ఒక రెగ్యులేషన్స్ పబ్లిష్ చేసిందండి. జనరల్ గా బిట్వీన్ 13-14% టు అబౌట్ 25% వేజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే.
అంటే ఇవి దేని మీద ఎఫెక్ట్ అయితే అంటే H1B ఎక్స్టెన్షన్ ఫైల్ చేసినప్పుడు కానివ్వండి, గ్రీన్ కార్డ్ ఫైల్ చేసేటప్పుడు కానివ్వండి, వాళ్ళ మీద ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎలా? ఇప్పుడు సపోజ్ మీరు డల్లాస్ లో ఉన్నారు, సాఫ్ట్వేర్ డెవలపర్ ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా డెవలపర్ ఎంట్రీ లెవెల్ జాబ్ అక్కడ దాదాపుగా $90,000 అంటే దాదాపు 85 లక్షల రూపాయలు ఉంది. లెవెల్ 2 $1,00,000 ఉంటుంది, లెవెల్ 3 ఇట్లా వేరే వేరే లెవెల్ ఉంటుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రొవిజన్స్ ఏంటంటే ఒక 14%, ఒక 20% ఇంప్రూవ్ అవుతాను అనుకోండి యావరేజ్ గా. అంటే $85,000 నుంచి దాదాపు $105,000, $105,000 దాదాపు ₹1,00,00,000 జీతం ఉంటుంది అన్నట్టు. అంటే ఒక H1 మీద ఎంప్లాయీని హైర్ చేయాలంటే ఇదివరకు 85, అంటే ఇదివరకు 80 లక్షలు హైర్ చేసే అతను ఇప్పుడు ₹1,00,00,000 పెట్టాల్సి వస్తుంది. లేకుంటే హైర్ చేయడానికి వీల్లేదు. దీనివల్ల ఏంటంటే ఎవరైతే లో స్కిల్, ఇన్ఫీరియర్ స్కిల్ ఉన్న వాళ్ళు మాత్రం సర్వైవ్ అవ్వడం కష్టమైంది, వాళ్ళకి జాబ్ రావడం కష్టమైంది. హైయర్ స్కిల్ ఉన్న వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఓకే ఓకే. సో అది కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు అది కూడా ఇంపాక్ట్, చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది. అది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఇది మొదటి నుంచి చెప్తూనే ఉన్నాడు, ఇప్పుడు పబ్లిష్ చేసిండు. కాకపోతే ఇది ఎఫెక్ట్ అవ్వటానికి కనీసం 4 నెలల నుంచి 7 ఏడాది పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఏదైనా H1B ఎక్స్టెన్షన్స్ కానీ, గ్రీన్ కార్డ్ ఫైలింగ్స్ కానివ్వండి, వాటి మీద ముందు వాటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఓకే 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 రైట్ సార్. ఈ PRM లేబర్ సర్టిఫికేషన్ అని ఏదో వింటున్నా, ఏంటి పెర్మ్ లేబర్ సర్టిఫికేషన్ అంటే ఏంటి? గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ పైన అది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు గ్రీన్ కార్డ్ అంటే నార్మల్ గా 3 స్టెప్స్ ఉంటాయండి సార్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే PERM అంటారు. PERM అంటే లేబర్ సర్టిఫికేషన్. PERM లేబర్ సర్టిఫికేషన్ డిఫరెంట్, లేబర్ కండిషన్ అప్లికేషన్ డిఫరెంట్. ఓకే. PERM లేబర్ సర్టిఫికేషన్ ఏంటంటే ఫస్ట్ గవర్నమెంట్ దగ్గర పోయి మేము ఈ ఉద్యోగికి పర్మనెంట్ గ్రీన్ కార్డ్ అప్లై చేయదలుచుకున్నాము. YNR గారు సాఫ్ట్వేర్ డెవలపర్ గా డల్లస్ లో పనిచేస్తుండు, ఈ పర్టికులర్ జాబ్ కు మాకు 2 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కావాలి, దీని శాలరీ ఎంత అని మేము డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కి అప్లై చేస్తాం. చేస్తే వాళ్ళు వచ్చి నాయన నువ్వు కనుక గ్రీన్ కార్డు YNR ఫైల్ చేయదలుచుకుంటే $110,000 అంటే దాదాపు ₹1,00,00,000 దాకా జీతం ఇస్తే నువ్వు ఫైల్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు మాకు నోటిఫికేషన్ ఇస్తారు. దాన్ని ఏం చేస్తామంటే మేము న్యూస్ పేపర్, డల్లస్ మార్నింగ్ న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ చేసి, వెబ్సైట్ లో అడ్వర్టైజ్మెంట్ చేసి, టెక్సస్ వర్క్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేసి, అరే మేము ఒక గ్రీన్ కార్డ్ ఫైల్ చేయదలుచుకున్నాం, ఎవరైనా అమెరికన్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉంటే మాకు ఈ జాబ్ కి అప్లై చేయమని చెప్తాం. ఓకే. అయితే అప్పుడు ఏంటంటే అమెరికన్ ఎంప్లాయీస్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ కనుక ఈ జాబ్ రిక్వైర్మెంట్ మీట్ అయితే వాళ్ళని ఇంటర్వ్యూ పిలిచి, అరే నాయన ఈ జాబ్ ఉంది నువ్వు తీసుకుంటావా అని అడుగుతాం. వాళ్ళు ఒకవేళ మా దగ్గర 20 జాబులు అనుకోండి, వాళ్ళు తీసుకుంటామంటే వాళ్ళకి జాబ్ ఇచ్చేసి కూడా మీకు గ్రీన్ కార్డ్ రావచ్చు. కానీ ఒకటే జాబ్ ఉందనుకోండి, వాడు ఇంటర్వ్యూ అయ్యి వాడు నేను తీసుకుంటా, నువ్వు జాబ్ చేస్తా అంటే మాత్రం కథం, గ్రీన్ కార్డ్ మీకు ఇవ్వరు. సో అందులో అడ్వర్టైజ్మెంట్ చేసి డల్లస్ మార్నింగ్ న్యూస్ అంటే ఇప్పుడు దాదాపుగా చెప్పాలంటే మన దగ్గర ఇప్పుడు మేజర్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ డెక్కన్ క్రానికల్ కదా, అటువంటిది అనుకోండి. అక్కడ ఇంకా డల్లస్ మార్నింగ్ న్యూస్ ఇంకేముండదు అక్కడ, ఇది డల్లస్ లా. సో డల్లస్ మార్నింగ్ న్యూస్ లాగా మేము అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత వెబ్సైట్ టెక్సస్ వర్క్ ఫోర్స్ కమిషన్ అడ్వర్టైజ్మెంట్ చేసి వచ్చిన అప్లికేషన్స్ చూసుకొని ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంటే, మేము ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి జాబ్ ఇవ్వలేదు అనుకోండి, లేబర్ సర్టిఫికేషన్ క్యాన్సిల్ అయ్యింది. అది దాన్ని PERM లేబర్ అంటాం అన్నట్టు. అది ఫస్ట్ స్టేజ్ అన్నట్టు. అది ఫస్ట్ స్టేజ్ క్లియర్ అయిన తర్వాత I-140 అని ఒకటి ఉంటుంది ప్రాసెస్, అది పెద్ద ఈజీ ప్రాసెస్. ఆ తర్వాత ఫైనల్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అని ఉంటుంది అన్నట్టు. ఈ PERM లేబర్ అన్నది ఇది పెద్ద గండం అన్నట్టు, ఇది హార్డ్ మాకు పాస్ కావడం. ఈ ప్రాసెస్ ఉంటుంది, దానికి ఒక 2 years ప్రాసెస్ ఉంటుంది. ఇవన్నీ ఫోర్త్ స్టేజ్ గ్రీన్ కార్డ్. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఈజీగా ఉంటుంది, ఫస్ట్ స్టేజ్ టఫ్ ఉంటుంది, సెకండ్ స్టేజ్ ఈజీగా ఉంటుంది, థర్డ్ స్టేజ్ రావడానికి 15 ఏళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఇంకా అసలు విదేశీ ఉద్యోగులు తీసుకోవడం అనేది కంపెనీలు 4-5 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకుంటాయి. ఇది మొదటి నుంచి ఉంది, ఇది ఇప్పటి నుంచి కాదు, 30 ఏళ్ళ నుంచి ఉంది, కొత్తగా ఏం లేదు. ఈ PERM లేబర్ అనేది మొదటి నుంచి ఉంది. ఇవన్నీ కాకపోతే ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ తెలుగు ఛానల్ వాళ్ళు ఇక్కడ తల్లిదండ్రుల వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు, కానీ మొదటి నుంచి ఉంది.
ఇవన్నీ కంపెనీ వాళ్ళు కానీ లాయర్లు కానీ మేము పెర్ఫామ్ చేస్తాం. ఇది కొందరికి అక్కడ లోకల్ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళకి ఏం అర్థం కావు, ఫారం లేరు అంటారు. కానీ దాని లోపల ఉండే లుసుగులు ఏంటంటే న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ చేసి, వెబ్సైట్ లో అడ్వర్టైజ్మెంట్ చేసి, టెక్సస్ వర్కర్స్ కమిషన్ అడ్వర్టైజ్మెంట్ చేసి, అంటే లోకల్ అక్కడ తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ అనుకోరా అని అక్కడ టెక్సస్ వర్కర్స్ కమిటీ దాంట్లో అడ్వర్టైజ్మెంట్ చేసి అమెరికన్ వర్కర్స్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరి మీద కన్సిడర్ చేసి వాళ్ళు ఎలిజిబుల్ లేకుంటే లేదా ఎలిజిబిలిటీ ఉండి జాబ్ తీసుకోనంటేనే మనకు పామ్ లేబర్ అప్రూవ్ అయింది. అప్పుడే మన గ్రీన్ కార్డ్ ప్రాసెస్ అనేది మొదలైంది. ఓకే. సో ఇప్పుడు F1 OPT పై ఉన్న విద్యార్థులు H1Bకి మారాలని ఆశించినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆపర్చునిటీస్ కూడా తగ్గిపోతాయా? బేస్డ్ ఆన్ దట్ ఓవరాల్ గా ఇప్పుడు లే ఆఫ్స్ ఉన్నాయి, పొలిటికల్ ప్రెషర్ ఉన్నాయండి. నేను కొద్దిగా పెద్ద ఈ మధ్యలో ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడినా, వాల్మార్ట్ అతనితో మాట్లాడినా, దాన్ని చెప్పు అంటే వేరే కంపెనీస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఓవరాల్ గా H1B ఫైలింగ్స్ అనేది చాలా తగ్గించేస్తానండి పెద్ద పెద్ద కంపెనీస్. ఓకే. ఎందుకంటే పొలిటికల్ ప్రెషర్ బాగా పెరిగిపోయింది. ఇంకోటి ఏంటంటే లే ఆఫ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి జస్టిఫికేషన్ కష్టమైంది. లే ఆఫ్ అయినప్పుడు ఉండి H1Bలు ఫైల్ చేయాలంటే కష్టమైంది. అదే గ్రీన్ కార్డ్ ఫైల్ అనేది కష్టమేం లేదు, ఫైల్ అయ్యి రాదు అన్నట్టు 6 నెలల దాకా. ఎందుకంటే మీరు అమెరికన్ లే ఆఫ్ చేసి నువ్వు ఇండియన్ ఎట్లా హైర్ చేస్తావు అన్నది ఉంటుంది అక్కడ. H1Bs ఏంటంటే ఆ స్కిల్ సెట్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మీరు హైర్ చేయొచ్చు. సో అంటే బ్యాక్లాగ్ లో ఉన్న భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం బ్యాక్లాగ్ లో ఉన్న వాళ్ళు వెయిట్ చేసిన వాళ్ళు ఇంకా ఆలస్యం అవుతుంది, అది ఇంకా పెరిగిపోతుంది. అది లేదు కదా, లేదు. అదొక్కటి బుడద మించి దంతే పోయి మంచంలో పడ్డట్టు ఇప్పుడు 75 కంట్రీస్ కు ట్రంప్ బ్యాన్ చేసి పడేసాడు మొత్తానికి. మీకు H1 అప్రూవ్ చేయము, F1 అప్రూవ్ చేయము, B2 అప్రూవ్ చేయము, O1 అప్రూవ్ చేయము, Q1 అప్రూవ్ చేయము, గ్రీన్ కార్డ్ అప్రూవ్ చేయము, I-140 అప్రూవ్ చేయని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేసాడు. అవును. అయితే ఇప్పుడు మనకు గ్రీన్ కార్డులు అన్నది 140,000 గ్రీన్ కార్డులు కదండి. అందులో ఈ 75 నేషన్స్ తీసేసిన అనుకోండి, మన దేశం తీసేయలేదు కాబట్టి ఆ 75 కంట్రీస్ కూడా మనమే తినేస్తాం. ఓకే, అవి కూడా మనకు వస్తాయి, మనమే తినేస్తాం. ఎందుకంటే లైన్ లో వేరే ఎవరు లేడు, మనమే ఉన్నాం. లేడు కదా. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఇమిగ్రేషన్ లో కూడా ఆ 75 కంట్రీస్ ను బ్లాక్ చేసి పడేసాం. ఓకే. ఆ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ కూడా 75 కంట్రీస్ బ్యాన్ చేస్తే అవి మనకు నెక్స్ట్ ఇయర్ వస్తాయి, ఈ ఇయర్ రావు. సో దాంతో ఏమైందంటే ఒక 2 నెలల నుంచి ప్రయారిటీ డేట్ అనేది 1.5 year మూవ్ అయిపోయింది. సో ఇది గ్రీన్ కార్డ్ అన్నది మనకు నార్మల్ గా ఏడాదికి 10,000 నుంచి 20,000 మన గ్రీన్ కార్డులు వస్తే, ఎందుకంటే దానికి ఒక 7% లిమిట్ ఉంది. అంటే ఇప్పుడు 140 మందిని మీరు ఇన్విటేషన్ పిలిచిండ్రు అక్కడ, ఏది మీ పార్టీకి, YNR గారి పార్టీకి, బర్త్డే పార్టీకి 140 మంది కార్డులు పబ్లిష్ చేసిండ్రు. అందులో ఏంటంటే ఓన్లీ 7% ఇండియన్సే రావచ్చు, అంటే 10 మంది ఇండియన్సే రావచ్చు అందులో అప్రాక్సిమేట్లీ. 140 మందిలో 7% 10 మంది ఇండియన్స్ రావచ్చు. అయితే మిగతా ఎవరు రాలేదనుకోండి, ఇండియన్స్ అలౌ చేస్తారు అన్నట్టు. సో దానికి మనకి 10,000 మనకు ఖచ్చితంగా వస్తాయి, కానీ 10,000-20,000 దాకా వస్తాయి మనకు, దాదాపు 10,000 నుంచి. ఎవరు రాలేదనుకోండి, మనల్ని అంత మలైనా మనం ఇంకెవరు ఉంటారు అక్కడ. అర్థమైంది. అయితే మనకి ఇప్పుడు 10,000 నుంచి 20,000 వచ్చే గ్రీన్ కార్డులు ఈ ఇయర్ మనకు 40,000 వచ్చే ఛాన్స్ ఉంది. ఇయర్ మాది September 30th అంటే నెక్స్ట్ ఇయర్ ఒక 80,000 లక్ష కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అడ్వాంటేజ్ అయితే బిగ్ అడ్వాంటేజ్, చాలా అడ్వాంటేజ్. 10 ఏళ్ల తర్వాత వస్తుంది అనుకుంటే దానికి ఇప్పుడే వచ్చేయచ్చు. 10 ఏళ్ల తర్వాత వచ్చేది అసలు రాదనుకున్న వాళ్ళు కూడా వచ్చేయచ్చు. ఓకే. దాంతోపాటు సరే అయిపోయిందా గ్రీన్ కార్డ్? ఈ H1Bకి సంబంధించి వేజ్ పెంచడానికి సంబంధించి ఇంకేమన్నా మీరు యాడ్ చేస్తారు సార్? అంటే నాకు పెద్దగా దానిపైన అవగాహన ఉండదు కాబట్టి నేను అడిగిన కాకుండా ఇంకేమన్నా మీరు. లేదండి, H1B మనం కవర్ చేసినాం, లేదు. ఓకే. ఇంకోటి నేను వింటోంది, ఇదేంటి, కొంతమంది యూట్యూబర్స్ ఇండియన్ ఎంప్లాయీస్ ఉన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన H1B ఉందా, వాళ్ళు ఏ వీసా పైన ఉంటున్నారు ఏంటి చెక్ చేసి మరి వీడియోస్ చేయడం చూస్తున్నా. కొంచెం అలార్మింగ్గా అనిపించింది కొన్ని వీడియోస్. అంతకుముందు ఇప్పుడు మనం 2-3 months బ్యాక్ ఒకటి మాట్లాడుకున్నాం, అదేంటి, అది కన్సల్టింగ్ కంపెనీ దగ్గరికి వెళ్ళింది ఒక ఆవిడ. ఇది స్ట్రీట్ లో పనిచేసిన ఒక హోటల్లో ఉన్న ఒక ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళి ఒక యూట్యూబర్ చేసిన వీడియో చూసాను. అచ్చా, మీరు చెప్పేది ఏంటంటే ఒక
రెస్టారెంట్ కూడా కాదు, మన ఇట్లా మన ఫుడ్ ట్రక్ దాంట్లో ఉండి అతను చేసింది. అంటే అతను ఏమంటాడంటే, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా మీకు, అతను ఏమంటాడంటే నేను H1 మీద ఉన్నా, ఆయన H1 మీద ఉన్నా అని ఆమె అంటది. ఆయన ఏమంటాడంటే నేను భార్యకి హెల్ప్ చేసానికి వచ్చినా అని ఆయన అంటాడు. ఈమె ఏమంటదంటే నువ్వు ఆర్డర్లు తీసుకుంటావు అని ఆయన అంటాడు. ఆయన ఏమంటాడంటే నేనేమో ప్రింటర్ చెక్ చేయడానికి వచ్చినా, మా ఆవిడ ప్రింటర్ పని చేస్తుందని చెక్ చేయడానికి వచ్చినా అని అంటాడు అన్నమాట. సో ఓవరాల్ గా ఈ విజిలాంటీస్ అన్నది ఎక్కువైపోయినాయండి అక్కడ. ఇదివరకు మన ఇండియన్స్ టార్గెట్ కాకుండే, ఇప్పుడు ఏమైతుందంటే పర్టికులర్ గా డల్లస్ లా బాగా ఇండియన్స్ టార్గెట్ అవుతుందండి అక్కడ. మీరు డల్లస్ బోండి అక్కడ నిజం చెప్పాలంటే, మీకు ఇక్కడ పోయి మీరు ఏదైనా ఇంటర్నేషనల్ స్కూల్లో పోతే తెలుగు మాట్లాడేటోళ్ళు తక్కువ మంది ఉంటారండి. అవును, మన పొరుగున కూడా తెలుగు మాట్లాడరు. అదే మీరు డల్లస్ పోండి, ఆడ తెలుగు ఆడందరూ తెలుగు మాట్లాడుతా అంటారు. ఓకే, మా మరదలు అంటే మా ఆవిడ ఢిల్లీ నుంచి, మా మరదలు కూతురు వచ్చి అంటది నన్ను, అంకుల్ టీచ్ మీ తెలుగు. నీకెందుకు తల్లి, వై డు యు నీడ్ తెలుగు అని అడిగి, ఆల్ మై ఫ్రెండ్స్ స్పీక్ తెలుగు, ఐ కాంట్ స్పీక్ తెలుగు అంటదా. ఇది పరిస్థితి అండి డల్లాస్ లో, హాస్టల్లో ఇది పరిస్థితి అన్నట్టు, అట్లా అయిపోయింది అన్నట్టు. సో ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు మన వాళ్ళ మీద. సో అందులో భాగంగా కూడా ఈ పర్టికులర్ ఈ ఫుడ్ ట్రక్ మీరు అన్నదే అయింది ఇట్లా. సేమ్ అదే సారా గంజాలెస్ అని ఒక ఆమె ఉందండి, ఆమె చేసి. సో అంటే ఒక రకంగా ఇండియన్స్ పైన పర్టికులర్ తెలుగు వాళ్ళపైన ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందా సార్? స్ప్రెడ్ అవుతూ పోతుందా? మంచిదేనా ఏంటి అసలు దాని ఇంపాక్ట్ ఏంటి? చాలాసార్లు మీరు చెప్పారు మన వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మనం ఇంకో దగ్గర ఉన్నాం, వాళ్ళ పద్ధతి ఉండాలి, ఇవన్నీ. అంటే కొద్దిగా డల్లస్ లో అతి చేష్టలు ఎక్కువైపోయినాయండి. అవునా? అతి చేష్టలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు థామస్ జెఫర్సన్ ఉంటది, థామస్ జెఫర్సన్ అంటే అతను మొత్తం అసలు డెమోక్రసీకి ఫాదర్. అతను అక్కడ తీసుకుపోయి గాంధీని పెడతా అంటే దాన్ని మొత్తం స్ట్రీట్ నేమ్ దాని పేరే మార్చేసి గాంధీని పెడతా అంటే, గాంధీ కూడా లైకబుల్ క్యాండిడేటే, కానీ థామస్ జెఫర్సన్ వాళ్ళకి మహా ఫేమస్ అక్కడ. మన దేశంలో మనం గాంధీని పెట్టుకోవడం వేరే, గాంధీని అంటున్నాం, ఆయన ఆడబెట్టు. తర్వాత ఏంటంటే వాళ్ళకు మూర్తి విగ్రహం అన్నది వాళ్ళ వి డోంట్ బిలీవ్ ఇట్. అంటే నాట్ ఓన్లీ బిలీవ్, వాళ్ళ దాంట్లో దాన్ని స్ట్రైక్ చేయాలని ఉంటది అన్నమాట వాళ్ళకి. ఆ బుక్ లో రాసి ఉంటుంది వాళ్ళకి. సరే వాళ్ళు పార్టిసిపేట్ చేయరాదు, వేరే విషయం. ఇక అక్కడనే పోయి మనం హనుమంతుని పెద్ద పెట్టినాం అనుకోండి, అది మరీ ఇటువంటి అన్ని మంచిగా ఉండేవి. సినిమా థియేటర్లలో పోయి మొత్తం ర్యాలీలు, సినిమా థియేటర్ తర్వాత ఏంటంటే సినిమా రిలీజ్ అయితే ఏరోప్లేన్ పెట్టి మొత్తం ఇట్లా జెండా పెట్టి తిరుగుతూ ఉంటది, డల్లస్ పెట్టి తిరుగుతూ ఉంటున్నట్టు. ఇటువంటి అన్ని శాఖలు మానేస్తే బెటరు. ఇవన్నీ వీటన్నిటితో కొద్దిగా రివర్స్ అవుతా. సో ఆ వ్యతిరేకత వాళ్ళ నుంచి వచ్చింది కదా, మనమే వాళ్ళకి ఇచ్చింది. నేనైతే అట్లే అనుకుంటా. ఊరి పేరు కూడా మార్చేయండి అంటారు, డల్లాస్ పురమనో డల్లాస్ బాధ అని పెట్టని చెప్తారు మన వాళ్ళు. అట్లే ఉన్నది పరిస్థితి అక్కడ డల్లాస్ లో. అంటే మీకు కొన్ని కమ్యూనిటీస్ అండి, మనం మీ ఛానల్లో చెప్పినందుకు నాకు ఎన్నో హేట్ మెసేజెస్ వచ్చినాయి, కానీ 900 మంది ఉంటే అక్కడ 900 ఇండ్లు ఉంటే ఒక్కడు కూడా నాన్ ఇండియన్స్ ఉంటారండి, అందరూ ఓన్లీ ఇండియన్స్ ఉంటారు అక్కడ. ఇది డల్లస్ లో చెప్తాను నేను. ఇక ఆడ మొత్తం అనే క్యారెక్టర్ వేరేవాడెవడో ఉన్నా కూడా వాడిని చేసి తరని పడేస్తారు అక్కడ. అట్లా ఇది పరిస్థితి. రైట్ సార్, ఇది చివరిది కొంచెం ఇంపార్టెంట్ అనిపించింది నాకు. నేను ఇంతకుముందు చూశాను, ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ అంశానికి సంబంధించి ట్రంప్ కోర్టులో అపీర్ అయ్యారని విన్నా ఈరోజు. మీకు అవేర్నెస్ ఉందా దానిపైన? డెఫినెట్లీ అండి. బర్త్ రైట్ సిటిజన్షిప్ అన్నది నిన్నటి నుంచి హియరింగ్ మొదలైందండి. మనకి ఇది ఫిబ్రవరి, మనకు ట్రంప్ రాగానే ఫస్ట్ సైన్ చేసింది అదే అన్నట్టు. ఏది? బర్త్ రైట్ సిటిజన్షిప్ బ్యాన్. ఎవరైతే పేరెంట్స్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంటే పిల్లలు కనుక అక్కడ పుడితే అక్కడ బర్త్ రైట్ వాళ్ళకి ఇవ్వనని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేసిండు. అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేసిండు. అఫ్ కోర్స్ దాన్ని మేము ఛాలెంజ్ చేసినాం, కోర్టుకు పోయినాం. అయితే ఇప్పుడు మీకు ఒకటి చెప్పేదేనండి, ఇంతకుముందు మీకు ఏం చెప్పిన, ఎంప్లాయ్మెంట్ గ్రీన్ కార్డ్స్ మనకు 10,000 నుంచి 20,000 గ్రీన్ కార్డ్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయని చెప్పిన మీకు. కానీ ఎవ్రీ ఇయర్ మన ఇండియన్స్ కు ఎంతమంది అక్కడ పుట్టిన వాళ్ళు, అంటే నేను చెప్పేది గ్రీన్ కార్డ్ హోల్డర్స్ పుట్టే వాళ్ళు కాదు, సిటిజన్స్ పుట్టే వాళ్ళు కాదు,
ఇక్కడి నుంచి పోయిన వాళ్ళకి అక్కడికి ఎంతమంది సిటిజన్షిప్ వస్తా అని చెప్పనా అండి, దాదాపుగా 60,000 నుంచి 1,00,000 మందికి మనకు సిటిజన్షిప్ వస్తుంది. ఓకే, బర్త్ రేట్ అది. ఓకే. అయితే ఇప్పుడు దాన్ని ట్రంప్ బ్యాన్ చేసిండు కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తే ట్రంప్ మాకు సర్క్యూట్ కోర్టులో మాకే విన్ అయితే ట్రంప్ దాన్ని సుప్రీంకోర్టు తీసుకుపోయాడు. సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ మొదలైనాయి నిన్నటి నుంచి. మా దగ్గర సుప్రీంకోర్టు అంటే మా దగ్గర సుప్రీంకోర్టులో మొత్తం ఏడాదికి తీసుకునే కేసులు 80 కేసులే అంతే. నాకు రోజు 80 కేసులు చూస్తారు. రోజు ఒక జడ్జి 80 కేసులు. ఆడ 80 కేసులే తీసుకుంటాయి మొత్తం ఏడాదికి. ప్రతి కేసు కూడా అందరు 9 జస్టిస్ వినాల్సిందే, ప్రతి కేసు కూడా. అయితే ఇప్పుడు అది మేజర్ హియరింగ్ కాబట్టి అక్కడ పోయి పార్టిసిపేట్ చేసినట్టే పోయి కూర్చున్నాడు అంతే. ఈయన మాట్లాడు, ఈయన లాయర్ కాదు కదా. అదే అంటున్నాను నేను. ఆయన అపీల్ అయ్యాడంటే ఆయన ఏమన్నా జడ్జి క్వశ్చన్లు అడిగారా, ఆయన ఏమన్నా ఆన్సర్ లేదు. ఆయన జడ్జి క్వశ్చన్ ఆయన పోయి కూర్చున్నాడు, ఆడ పోయి కూర్చున్నాడు. సో ఆర్గ్యుమెంట్స్ అయితేనే ఆల్రెడీ జడ్జెస్ మీద కామెంట్ చేయడం మెలిట్టాడు మనోడు. ఓకే, నెగిటివ్ సో ఇప్పుడు హియరింగ్ అవుతుంది. అయితే మోస్ట్లీ ఏ దేశం కూడా మన దగ్గర ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇస్తాయి. అందులో కెనడా ఒకటి, యుఎస్ ఒకటి. ఇండియా లేదు బర్త్ రైట్ సిటిజన్షిప్, ఇండియా లేదు. అంటే ఇప్పుడు ఎవరన్నా బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు అనుకోండి, వాళ్ళ పిల్లలు పుడితే వాళ్ళ పిల్లలకి ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వరు. యుఎస్ లో ఉంది అది. అయితే వీళ్ళ ఆర్గ్యుమెంట్ కొద్దిగా వీకే ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు అంటే మిగతా దేశాలు ఏమి ఇస్తలేవు, మనం ఎందుకు ఇస్తాను, అవన్నీ కావురా నాయన. కాన్స్టిట్యూషన్ ఏముంది, కాన్స్టిట్యూషన్ ఏమైంది. అయితే 1942లో పార్లమెంట్ అడ్రస్ చేసినప్పుడు కూడా దాన్ని పెద్దగా టచ్ చేయలేదు. నువ్వు ఒకవేళ చేంజ్ చేయదలుచుకుంటే నువ్వు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయి, అంతే కదా. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో ఏమున్నది దాన్నే వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఎవరు? జడ్జిలు. ఒకవేళ కనుక కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసాం అనుకో, జడ్జిలు అదే ఫాలో అవుతారు కదా. అది ఫాలో అవుతారు. కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయడానికి గవర్నమెంట్ రైట్ ఉంది, చేయొచ్చు. పొలిటికల్ స్ట్రెంత్ ఉండాలి కదా. పొలిటికల్ స్ట్రెంత్ ఉందా? 2 సభల్లో అసలు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అన్నది అసలు ఇప్పుడు మాకు కాదు అక్కడ. ఇదైతే అసలే కాదు. సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కాదు ఇప్పుడు. అయితే అందులో ఒక్క ఎగ్జంప్షన్ ఏముందంటే, ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్కరు కూడా మా గడ్డ మీద పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా యుఎస్ సిటిజన్సే. కానీ ఎవరైతే మా జ్యూరిస్డిక్షన్స్ కింద రారో, ఎవరైతే మా కంట్రీని ఆక్యుపై చేయడానికి వచ్చిండ్రో వాళ్ళ పిల్లలు మాత్రం ఈ సిటిజన్షిప్ ఇవ్వము అని చెప్పి ఉన్నది. అయితే ఇప్పుడు ట్రంప్ ఏం ఆర్గ్యూ చేస్తాడంటే, ట్రంప్ గవర్నమెంట్ ఏం ఆర్గ్యూ చేస్తాడంటే, ఈ ఎవరైతే నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద వచ్చిండ్రో వాళ్ళు మా కంట్రీ వాళ్ళు, మాకు జ్యూరిస్డిక్షన్ మాకు లేదంటాడు అతను. ఎవరైతే ఇల్లీగల్ గా ఉన్నారో వాళ్ళ మా సిటిజన్స్, మాకు వాళ్ళ జ్యూరిస్డిక్షన్ లేదు అని అతను ఆర్గ్యూ చేస్తాడు. కొంత రిలవెన్స్ ఉందా అంటే యుద్ధం చేయడానికి మాకు వ్యతిరేకంగా మా దేశంలోకి వచ్చి అక్కడ ఉండి ఫస్ట్ ఏమంటే ఇల్లీగల్ గా వచ్చే వాళ్ళందరూ మా మీద యుద్ధం చేయడానికి వచ్చారు, అంతే కదా. కొంత ఇల్లీగల్ వచ్చి మరి H1B వాళ్ళు, H1B నువ్వే పర్మిషన్ ఇస్తావు కదా. నువ్వే లా ప్రకారమే పర్మిషన్. అక్రమంగా వచ్చిన వాళ్ళకి, చొరబాటుదారులకి ఉండొచ్చు. ఇప్పుడు సుప్రీం కోర్టు ట్రంప్ ఫేవర్ లో ఇవ్వచ్చు, ట్రంప్ అగేన్స్ట్ ఇవ్వచ్చు, మధ్యలో కూడా ఇవ్వచ్చు. సార్ చివరిగా దీనికి రిలేటెడ్ కాదు, అయిపోయిందా? దీనికి సంబంధించి మనం ఇంకేమైనా యాడ్ చేయాల్సింది ఉందా? యుద్ధానికి రిలేటెడ్ ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా. ఏంటి ట్రంప్ వైట్ హౌస్ లోపల ఏదో సేఫ్ హౌస్ లాగా ఆయన ఏదో కట్టుకుంటున్నాడు, లోపల అమెరికా సైన్యమే లోపలికి వచ్చి ఒక సేఫ్ హౌస్ ఆయన కోసం బిల్డ్ చేస్తుంది, బంకర్ లాంటిది ఏదో బిల్డ్ చేస్తుందని విన్నా, నిజమా? బాల్ రూమ్ అన్నాడు అతను. బాల్ రూమ్ అంటే ఇప్పుడు మనం పార్టీలు ఇచ్చడానికి పెద్ద రూమ్. అలా కాదు, బాల్ రూమ్ అని నేను ఇంకేదో చాలా విన్నాను సార్ దాని గురించి. లేదండి, బాల్ రూమే. నేనున్నది బాల్ రూమే, కాకపోతే ఏంటంటే కొద్దిగా సెక్యూర్. ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ అన్నది సెక్యూర్ ఉండాలి కదా. బాల్ రూమ్ కన్స్ట్రక్షన్ చేయడానికి ప్రత్యేకంగా సైన్యం ఎందుకు రావాలి అక్కడికి?
నాకేం మరి నేను అటువంటి ఏదో విన్నా అంటే మాకు ఇక్కడ లోకల్ మీడియా రిపోర్ట్ చేసింది, ఇండియన్ మీడియా రిపోర్ట్ చేసింది. అతను కమెంట్ చేసింది అంటే బాల్ రూమ్ కన్స్ట్రక్ట్ చేసిండు అని ఉన్నది, కానీ అంతకు మించి ఏం లేదు. ఒకవేళ అటువంటి ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసినా అతనికి అన్ని రైట్స్ ఉన్నాయి కన్స్ట్రక్ట్ చేయడానికి, బడ్జెట్ కూడా ఉంటది, అన్ని సీక్రెట్ గా చేస్తారు, ఓపెన్ గా చేయరు. అదే కదా బాల్ రూమ్ అన్నది అతను ఏమన్నా అంటే ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళు వచ్చినప్పుడు కొద్దిగా మంచి పెద్ద పెద్ద పార్టీలు ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకేం ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఉంది ఎక్కడెక్కడ మన ఇండియాలో, అక్కడ అంత లేదన్నట్టు. అక్కడ అంత పెద్ద అమెరికాకు ఇంత అగ్రరాజ్యమైన అన్ని డబ్బులు ఉన్నా కూడా అక్కడ పెద్దగా లేదు, నేను కన్స్ట్రక్షన్ చేస్తానా, దానికి కొద్దిగా ఏదో సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి కదా ప్రెసిడెంట్. ఎందుకంటే వేరే డిగ్నిటరీస్, ఇప్పుడు మోదీ గారు వచ్చింది వచ్చినప్పుడు కొద్ది డిగ్నిటరీస్ ఉంటాయి కదా, అటువంటి ఉండాలని చెప్పదు అని అదే డిస్కషన్ ఎక్కువ. ఇప్పుడు మన దగ్గర కూడా ఏంటంటే ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నే ఎక్కువ ఉంటుంది కదా మన దగ్గర. ఇక్కడ ఇండియాలో ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్ కొద్దిగా తక్కువనే ఉంటాయి, ప్రెసిడెంటే ఎక్కువ హోస్ట్ చేస్తా అంటారు, అందులో ప్రైమ్ మినిస్టర్ కూడా పిలుస్తా అంటారు, అది వేరే విషయం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ రెడ్డి గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది H1B అంశాలకు సంబంధించి లాటరీ, సెకండ్ లాటరీ ఉండొచ్చు అనేది రాహుల్ రెడ్డి గారికి సంబంధించిన ప్రిడిక్షన్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.